హాయ్ అందరికీ వెల్కమ్ టు అనుశ్రీ వ్లాగ్స్. ఈరోజు అయితే మనము అక్షయ తృతీయ ఈ పవిత్రమైన రోజున శ్రీ మహాలక్ష్మి ఆశీర్వాదాన్ని ఎలా పొందాలో, సంపాదన ఎలా ఆకర్షించాలో స్పెషల్ టిప్స్ అయితే మీతో అందరితో షేర్ చేసుకోబోతున్నానండి. మీరు మీ జీవితంలో శుభము, ధనము, ఐశ్వర్యం కోరుకుంటున్నారా? అయితే ఈ వీడియో ఎక్కడ మిస్ అవ్వకుండా పూర్తిగా చూడండి. అక్షయ తృతీయ అంటేనండి, ఈ పంచాంగం ప్రకారం అక్షయ తృతీయ మనకు ఏప్రిల్ నెలలో అయితే వస్తుందండి. ఏప్రిల్ నెల 29వ తేదీన సాయంత్రం 5:32 నుండి ఏప్రిల్ 30వ తేదీ మధ్యాహ్నం 2:13 వరకు అయితే కొనసాగుతుందండి. అక్షయ తృతీయ ఉదయ తిథికి ప్రాధాన్యత ఇస్తారు కావున మనకు ఏప్రిల్ 30వ తేదీన అక్షయ తృతీయ పండుగనైతే జరుపుకుంటామండి. ఈ రోజున వివాహము, వాహనాలు, ఏదైనా ఆస్తి కొనుగోలు విషయాలైనా అండి, వ్యాపారాన్ని ప్రారంభించడం వంటి ఏ కార్యకలాపాలు కూడా శుభప్రదమని శాస్త్రాలు చెప్తాయండి. అలాగే మనము ఈ అక్షయ తృతీయ రోజున ఈ స్పెషల్ టిప్స్ అయితే మీతో షేర్ చేసుకోవాలనుకున్నానండి. ఫస్ట్ మన పూజకు ముందుగా ఇంటిని అయితే శుభ్రం చేసుకోవాలండి. పవిత్రత, మహాలక్ష్మి తల్లి ఆశీర్వాదం చాలా ముఖ్యమండి. ఇంటి ప్రవేశ ద్వారానికి రంగవల్లి వేసి ధూపదీప నైవేద్యాలను అయితే వెలిగించండి అండి. అలాగే అండి, బంగారం కొనడం లేదా ఏదైనా దానం చేయడం కూడా మంచిదండి. చిన్న గోల్డ్ కాయిన్ అయినా సరే కొనడం మంచిది, లేకపోతే ధనదానం చేయడం అయితే మనకు శుభ ఫలితం అండి. అలాగే ధనలక్ష్మి అమ్మవారిని శ్రీ సూత్రం లేదా లక్ష్మీ అష్టకం వంటివి శ్లోకాలను అయితే పూజిస్తే చాలా మంచిదండి. ఏవైనా మంచి పనులు అండి, కొత్త బిజినెస్ ప్రారంభించడం, ఇంటిని కొనుగోలు, నూతన పెట్టుబడులు పెట్టడం కూడా చాలా శుభమండి. అలాగే మనకు తులసి కోట అండి, తులసి కోట వద్ద దీపం వెలిగించడం, అలాగే దానం చేయడం, అన్నదానం కానీ, వస్త్రదానం కానీ, విద్యాదానం కానీ ఏదైనా ఈ మూడింటిలో చేస్తే అద్భుతమైన పుణ్యం అయితే వస్తుందండి. జలదానం అండి, వేసవికాలం కాబట్టి పేదలకు, పశువులకు పాత్రలలో ఏదైనా పెట్టడం కూడా చాలా పుణ్యం అండి. కుటుంబంతో కలిసి పూజ చేస్తే కూడా చాలా శుభమండి. ఈ పూజ కుటుంబ సభ్యులతో కలిసి చేస్తే స్నేహము, ఐక్యత వంటివి సంపద అయితే వృద్ధి అయితే చెందుతుందండి. ఈ వీడియో మీకు ఎలా అనిపిస్తుంది అయితే తప్పనిసరిగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.